యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో జరిగినటువంటి వింతల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు అని పిలువబడతాడని యెషయా 750 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మ నిజంగా ఆశ్చర్యకరమైనటువంటిది. చూడండి, ఒక ప్రధాని, ఒక ప్రెసిడెంట్ ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో హంగు ఆర్భాటాలు ఉంటాయి. మన విజయవాడ పట్టణానికి ఎవరైనా ప్రధాని వస్తున్నాడనంటే రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తారు, ఆ తర్వాత డివైడర్లన్నిటికీ పెయింట్లు వేస్తారు. నిజంగా విజయవాడ పట్టణాన్ని చాలా సుందరీకరణగా చేస్తుంటారు. ఎందుకంటే వస్తున్నటువంటి వాడు ప్రధానమంత్రి కాబట్టి. అంటే ఢిల్లీ నుంచి విజయవాడ పట్టణానికి వస్తున్న ప్రధానమంత్రి తను ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు హంగు ఆర్భాటం ఉంటుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, హోర్డింగ్స్ అన్నీ కూడా ప్రధాని వస్తున్నాడని చెప్పి ప్రకటనలు చేస్తారు. ఒక సామాన్య వ్యక్తి ఒక దేశానికి ప్రధానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అంత హంగు ఆర్భాటం ఉంటే, ఈ సర్వలోకాన్ని తన నోటు మాట ద్వారా కలుగు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సూర్యునిలో కాంతి నుంచినటువంటి దేవుడు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది ఆయన మాట ద్వారా. ఆయన పరలోక రాజ్యం నుంచి భూలోకానికి వస్తున్నప్పుడు ప్రపంచంలో హంగు ఆర్భాటం ఉండదా? భూమి మీద హడావిడి జరగదా? ఆయన జన్మ ప్రత్యేకంగా ఉండదా? ఆయనకు స్పెక్టాక్యులర్ ఎంట్రీ కలిగి రాడా అనే విషయాన్ని అందరూ ఆలోచన చేయాలి. సృష్టికర్త ఈ లోకానికి ఆయన అరుదించినప్పుడు, ఆయన నరావతారిగా ఈ లోకానికి అరుదించినప్పుడు కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించాడు. ఆకాశంలో ఒక సెలెస్ట్రికల్ మెరాకిల్ జరిగింది. అంత మాత్రమే కాదు, పాప సహితంలోంచి పాపరహితుడు పుట్టినేలా ఎంత మేలు, ఎంత ఆశీర్వాదకమని యోబు ప్రవచించాడు. దయచేసి చదవండి, యోబు గ్రంథం 14:4 చదువుకుందా. క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా అభిప్రాయపడుతున్నాడు. ఏమో తెలుసా? పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నిజంగా మేలే. ఈ లోకం అంతా కూడా పాప భూయిష్టమైనటువంటి పరిస్థితులే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాపపు గోతులో పడినటువంటి వారే. నిజంగా ఆ సహోదరి పాపపు గోతులో పడినప్పుడు మనందరం జాలిపడ్డాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ మానవులందరూ కూడా, ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, జాతులకు అతీతంగా, నిజంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కంట్రీ, ప్రతి ఒక్కరు కూడా పాపం అనే గోతులో పడి ఉన్నారు. ఆ పాపం అనే గోతు నుంచి రక్షించేటువంటి వాడు పరిశుద్ధుడై ఉండాలి. నేను ఒక గుడ్డివాడిగా ఉన్నప్పుడు మరొక గుడ్డివాడికి ఏనాడు కూడా త్రోవ చూపలేను. నేను పాపంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా జీవించానని చెప్పలేను. అర్థమవుతుందండి? ఒక దేవుడు నైతికత లేకుండా, ఒక దేవుడు పరిశుద్ధత లేకుండా ప్రజల్ని పరిశుద్ధంగా జీవించండి అని చెప్తే అది హాస్యాస్పదం అవుతుంది. ప్రజలు దాన్ని అంగీకరించరు. కానీ ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని కలుగు చేశాడో ఆ దేవుడు పరిశుద్ధుడై ఉంటాడని, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ లోకానికి నరావతారికి వచ్చి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని యేసుప్రభువారు ఒక్కరే చెప్పగలిగారు. యెషయా చెప్పిన ప్రవచనం కానివ్వండి, యోబు అభిప్రాయపడ్డాడు, పాప సహితంలోంచి పాపరహితుడు పుట్టనేలా ఎంత మేలు అని. నిజమే, అది జరిగింది. ఆ ప్రపంచం వింతల్లో ప్రాముఖ్యమైనటువంటి వింత ఏంటంటే, పాప భూయిష్టమైన ఈ లోకంలో పరిశుద్ధుడు జన్మించాడు. అది నిజంగా ఒక గొప్ప వింతే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు పరిశుద్ధుడిగా, పాపము లేనిటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చారు. ప్రజాపతి దేమాత్మానాం వ్యజ్ఞానాం యజ్ఞప్రాయకృత్వ, మనుషులకు పాపము నుంచి రక్షించే రక్షకుడు ఈ లోకానికి వస్తే ఆయనలో పాపం ఉండకూడదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా పాపం నుంచి విడిపించి భయంకరమైన నిత్య నరకాగ్ని నుంచి విడిపించేటువంటి రక్షక నామదేవుడిగా రావాలని ప్రవచనాలు చెప్తుంటే, ఆ రక్షక నామదేవుడు నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం భూమికి అరుదించి మనందరినీ కూడా రక్షించడానికి ఆయన ఇష్టపడి తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చినటువంటి యేసయ్య యొక్క పుట్టుక ప్రపంచంలో ఒక వింతే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుమతిపరచండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు జన్మలో జరిగినటువంటి మరొక వింత చెప్తాను. మీరందరూ కూడా సెన్సెక్స్ గురించి మీకు అందరికీ తెలుసు. ప్రజా సంఖ్య, లేకపోతే ప్రభుత్వం వారు మనకి ఏం తీసుకుంటారు, ప్రతి 5 సంవత్సరాలకో లేకపోతే కొన్ని సంవత్సరాల పీరియడ్లో సెన్సెక్స్ తీసుకుంటారు. అంటే ప్రజా సంఖ్య. ఇంటికి వచ్చి ఏం తీసుకుంటారు? పేర్లు తీసుకుంటారు. జనాభా లెక్కలు తెలుసు కదా మనకందరికీ కూడా. భారతదేశ జనాభా ఇప్పుడు 125 కోట్లు అని చెప్తున్నారు. 125 కోట్లు, ఇదివరకు 100 కోట్లు అనేవారు. సో నేడు రేపు కొన్ని సంవత్సరాలకి చైనాను కూడా మించిపోబోతోంది భారతదేశం జనాభాలో. జనాభా పెరిగిపోతూ ఉన్నారు. కానీ భయంకరమైన విషయం ఏంటంటే, నిజదేవుని తెలుసుకోలేనటువంటి మన దేశం కోసం మనందరూ ప్రార్థన చేయాలి. నిజంగా మొదటి ప్రజాసంఖ్య, ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రజాసంఖ్య ఎక్కడ రాయబడింది అని ఆలోచన చేస్తే, మీరు గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం
1-2 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. చూడండి, ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రజా సంఖ్య కురేనియస్ అనేటువంటి వ్యక్తి ద్వారా నిర్వహించబడింది. ఆ కురేనియస్ నిర్వహించినటువంటి ఆ కైసర్ అగస్టస్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఆ కురేనియస్ అనేటువంటి ప్రాంతంలో ప్రజా సంఖ్య నిర్వహిస్తే ఆ ప్రజా సంఖ్యలో యేసుక్రీస్తు ప్రభువారు, యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియా, జోసెఫ్ ఉన్నట్లుగా మనము చరిత్రలో ఆధారాలు చూస్తాం. ఇప్పుడు ఒక మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలో మొదటి ప్రజా సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఆ పేరులో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువారు చారిత్రాత్మకత కలిగినటువంటి దేవుడని ఎలా చెప్పగలుగుతున్నారంటే శాస్త్రవేత్తలు, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ప్రజా సంఖ్యలో ఆయన పేరు ఉన్నట్లుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అవును, మొదటి ప్రజా సంఖ్య వేయబడితే ఆ మొదటి ప్రజా సంఖ్య యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక నిజంగా ఎంత ఆశీర్వాదకరమో దీవెనకరమో మీరు ఆలోచన చేయాలని ప్రభు పేట మీకు కోరుతా ఉన్నాను. అసలు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ గర్భధారణ చేయగలుగుతుందా? పురుషుని యొక్క ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన్ని దాల్చగలుగుతుందా? నిజంగా మన యొక్క మైండ్కి అంతు చిక్కనటువంటిది, మన యొక్క ఊహలకు అంతు చిక్కనటువంటిది. పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన్ని దాల్చడం అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి సమస్తం కూడా సాధ్యమే. జగత్తు పునాది వేయబడ క్రితమే క్రీస్తు మనందరినీ ఎరిగినటువంటి వాడు, ఆయన మనకు రూపాన్ని ఇచ్చినటువంటి వాడు. నిజంగా మన యొక్క అవయవ నిర్మాణాలు జరిగిస్తున్నటువంటి దేవునికి సమస్తం కూడా సాధ్యమే. మీలో చాలామందికి తెలుసు, సో మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి XY క్రోమోజోములు, మరొకసారి చెప్తున్నాను, XY క్రోమోజోములు ఉంటాయి. అంటే మానవుని శరీరంలో Y క్రోమోజోములు, X క్రోమోజోములు ఉంటాయి. ఆ తర్వాత స్త్రీ యొక్క గర్భంలో మనం ఆలోచన చేస్తే స్త్రీ శరీరంలో XX క్రోమోజోములు ఉంటాయి. చూడండి, ఎప్పుడు మగవాడు పుడతాడు, ఎప్పుడు స్త్రీ పుడుతుంది అంటే XY క్రోమోజోమ్ XSతో కలిసినప్పుడు మగ శిశువు జన్మిస్తాడు. XX క్రోమోజోమ్తో కలిసినప్పుడు స్త్రీ పుడుతుంది అనేటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఈరోజున చాలామంది ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈరోజున చాలా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. క్లోనింగ్ అనేటువంటి విధానం అందుబాటులోకి ఉంది. ఆ తర్వాత IVF అనేటువంటి విధానాలని కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి సాధ్యమవుతా ఉన్నప్పుడు స్త్రీ పురుషుల కలయిక లేకుండానే, స్త్రీ యొక్క పురుషుల యొక్క కలయిక లేకుండానే, వర్ధమైన ఇంటర్ కోర్స్ లేకుండానే గర్భధారణ ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. నాకు అనిపిస్తూ ఉంది దేవునికి సమస్తం కూడా సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా, దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఆయన అనుమతి ఉంటే ఏదైనా సాధ్యపరచగలడు. అసలు మిరాకిల్ అంటే అర్థం ఏంటంటే మన ఊహకు అందనటువంటిది, న్యాచురల్ లాస్కి, ఆ సైంటిఫిక్ లాస్కి అగేన్స్ట్గా ఉండేటువంటిదే మిరాకిల్ కదా. సో సైంటిఫిక్ లాస్ అంటే మనకి ఆ సైన్స్లో చాలా చాలా లాస్ ఉన్నాయి. లాస్ని ఏమంటారు తెలుగులో చెప్పండి? చాలా ఏమున్నాయి? న్యూటన్ లా అని అంటారు. ఆ తర్వాత పైథాగరస్ థీరం అని అంటూ ఉంటారు. లాస్ మనకు తెలుసు. లా ఏమంటారమ్మా తెలుగులో? ఓకే, ఏదే లాస్ మనకు తెలుసు. కానీ ఒక మాట నేను చెప్పనండి, హ్యూమన్ లాస్కి, ఆ సైంటిఫిక్ లాస్కి అగైన్స్ట్గా ఉన్నటువంటిదే ఏంటి? దేవుని అద్భుతం. ఈరోజు సూర్యచంద్రులు నిలిచిపోయినాయి అంటే సైన్స్ ఒప్పుకోదు. ఎలా సూర్యచంద్రులు నిలిచిపోతే దినం ఎలా గడుస్తుంది? సృష్టి మొత్తం ఆగిపోయినట్టు కదా అని అంటారు. కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. అందరూ బట్టి ఆయన ఆశ్చర్యకరుడు అని ఆయన పిలువబడ్డాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఈ లోకానికి వచ్చాడు. అందరూ బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్త్రీ సంతానం. యేసు ప్రభువారు ఏ సంతానం? స్త్రీ సంతానం. మిగతా వాళ్ళందరూ పురుషుల సంతానం అని అంటారేమో. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోసేపును కనెను అని ఇలా మనం చూస్తుంటాం. ఏంటి పురుషులకు అన్నట్టు ఉంది ఏంటండి అని అంటారా? వీళ్ళందరూ పురుష సంతానం అండి. బైబిల్ గ్రంథంలో ఉన్న వంశావళులందరూ కూడా పురుష సంతానమే. పురుషుని ప్రమేయం లేకుండా వారు రాలేకపోయారు. కానీ ఈ లోక చరిత్రలో ఒకే ఒక దేవుడు, ఆయన స్త్రీ సంతానము, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పురుషుని ప్రమేయం లేదు, ఆయన కన్య గర్భాన్ని జన్మించాడు. హల్లెలూయా. పురుష సూక్త శ్లోకంలో ఓం శ్రీ కన్యసుతాయ నమః అని మన వేదాలు చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యసుతునిగా ఈ లోకానికి వరదించాడు. అదొక అద్భుతం అండి. ఇంకొక మాట నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది. ఆకాశంలో తార పుట్టడం అంటే చిన్న విషయమా? ఆకాశంలో ఒక తార క్రొత్తగా వెలిసిందంటే చిన్న విషయమా? తారలు అంటే నక్షత్రాలు భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటాయి. మన భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటాయి. సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు, లక్షల రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు ఉన్నాయని నాసా సైంటిస్టులు చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్తాను ఒక నక్షత్రం గురించి.
ఆ నక్షత్రం పేరు రెడ్ హైపర్ జాయింట్. అంటే శాస్త్రవేత్తలు కనుగొన్న నక్షత్రం అది. అతిపెద్ద నక్షత్రం, ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద నక్షత్రం. సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటుంది. ఒక్కసారట ఆ నక్షత్రం చుట్టూ మనం ఒకసారి తిరిగి రావాలంటే, ఒక నక్షత్రం చుట్టూ కూడా స్పేస్ షటిల్ మీద, రాకెట్ మీద ఒకసారి తిరిగి రావాలంటే అక్షరాల దాని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 1500 సంవత్సరాలు పడుతుందట. 1500 సంవత్సరాలు అంటే మీరు ఇమాజిన్ చేయండి. రాకెట్ స్పీడ్ సెకండ్కి 9-10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అంటే సెకండ్కి ఇలా చిటికేస్తే 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే రాకెట్ దాని చుట్టూరు మీరు చూస్తున్న రెడ్ హైపర్ స్టార్ అని పిలుస్తారు, దీన్ని రెడ్ హైపర్ జాయింట్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క నక్షత్రం కూడా చుట్టూరు కూడా ఒక్కసారి తిరిగి రావాలంటే మనకి 1500 సంవత్సరాలు పడుతుందట. అంత పెద్ద నక్షత్రం. ఇంత పెద్ద నక్షత్రాలు విశ్వంలో 1 కాదు 2 కాదు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? సో యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది అనే అంశం గురించి జోనస్ కెప్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, మీకు అందరికీ తెలుసు, ఈజ్ ఎ బ్రిటన్ సైంటిస్ట్ జోనస్ కెప్లర్. మీలో చాలామంది ఫిజిక్స్ చదువుకున్నటువంటి వారు కెప్లర్ లాస్ ఆఫ్ మానిటరీ అనేటువంటి ఆ లాస్ మీరు చదువుతారు. కెప్లర్ గమన సూత్రాలు చదువుతారు 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో. ఆయన క్రీస్తు శకము సుమారుగా 800 సంవత్సరంలో ఒక రీసెర్చ్ ఆయన చేశాడు. దేని మీద ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టిందన్నారు. అది ఎంతవరకు వాస్తవమని రీసెర్చ్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, 2 కారణాలు చెప్పాడు. ఒకటి సూపర్ నోవా, ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క గ్రహాలు ఒకే యాక్సిస్లోకి వచ్చినాయట. ప్రపంచంలో చాలా రేరుగా జరిగే సంభవం అది. ఏంటంటే మనకున్న నవగ్రహాల్లో మార్స్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో, ఈ యొక్క గ్రహాలు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ 3 కూడా ఒకే యాక్సిస్లోకి వచ్చినాయట. ఒకే కక్షలోకి రావటం ద్వారా ఒక సెలెస్ట్రికల్ మిరాకిల్ జరిగింది, ఒక ఖగోళ వింత జరిగింది, ఆకాశంలో గొప్ప వెలుగు సంభవించింది. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొవ్వొత్తి పట్టుకుని ఇలా నిలబడ్డానండి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి నిజంగా ఇంకొక కొవ్వొత్తి పట్టుకుని సేమ్ డైమెన్షన్స్లో నిలబడ్డాడు. అంటే మీకు ఒకటే కొవ్వొత్తి కనబడుతుంది కానీ వెలుగు ఎక్కువగా ఉంటుంది, వెనకాల నుంచి కూడా వెలుగు వస్తుంది. అలా 3 గ్రహాలు ఒకే యాక్సిస్లో నిలబడినప్పుడు భూప్రపంచం మీద ఒక వింత జరిగింది. దాన్నే సెలెస్ట్రికల్ మిరాకిల్ అన్నారు, ఖగోళ వింత జరిగింది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తార పుట్టింది అనేటువంటి అంశము అవాస్తవం కాదు, అది నిజమే అని ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త జోనస్ కెప్లర్ చెప్పడం, నివేదిక ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి అంశం. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వింతలు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జరిగింది. ఇంకో మాట నేను చెప్తున్నాను, పరలోక సైన్య సమూహము యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు దూత మొట్టమొదటిసారిగా భూమి మీదకి ప్రత్యక్షం కావటం మనం చూస్తున్నాం. మీరు లూకాసు 2వ అధ్యాయము 10 నుంచి 11, 12 వచనాలు చదివితే ఏమని రాయబడింది? పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. అవును, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు ప్రభు వారికి ఇష్టలుగా ఉన్నటువంటి వారికి భూమి మీద సమాధానం. ఎవరికి శాంతి, ఎవరికి సమాధానం, ఎవరికి నిత్య శాంతి, ఎవరికి ఆత్మశాంతి అంటే యేసు ప్రభు వారికి ఇష్టలుగా ఉన్నటువంటి వారికి భూమి మీద సమాధానము. ఈ లోకాన్ని విడిచినా సరే ఆత్మశాంతిని వారు పొందుకుంటారు. ఇలా ఒక్కొక్క అద్భుతాన్ని చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన జన్మ ప్రవచనాత్మకమైంది. ఇంకో మాట నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారి గురించి ప్రతి ప్రవచనం కూడా అక్షరాల నెరవేర్చబడింది. పాత నిబంధన కాలంలో 300 ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడితే 300 ప్రవచనాలు అక్షరాల సారంగా యేసుక్రీస్తు ప్రభు జన్మలో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు వారు ప్రవచనానుసారుడు. హల్లెలూయా! యేసు ప్రభు వారు ప్రవచనానుసారుడు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను సందేశాన్ని. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 3 జ్ఞానులు 2 సంవత్సరాల తర్వాత వచ్చారండి. వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత చాలామంది అనుకుంటారు జ్ఞానులు ఆ పశువులశాలలోకి వచ్చారు. పశువుశాలలోకి రాలేదు, వారు ఇంటికి వచ్చారు. యేసు ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడే నిజంగా ఆ నక్షత్రాన్ని ఎప్పుడైతే వారు కనుగొన్నారో యేసుక్రీస్తు ప్రభు ఉండేటువంటి చోటకు బెత్లెహేముకు వారు వచ్చి ప్రభువును కనుగొన్నారు. అందుని బట్టే హేరోదు దగ్గరికి వెళ్ళి, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన చూడవచ్చితమని, ఆయన పూజింపవచ్చితమని చెప్పినప్పుడు, సో పుట్టి ఆల్రెడీ 2 years అయిపోయింది. అందుని బట్టే హేరోదు అంటాడు 2 సంవత్సరాల లోపునటువంటి వారిని చంపండి అంటాడు. అంటే మీకు అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు వచ్చారు. వారు పెట్టెలు విప్పి సాంబ్రాన్ని, బంగారాన్ని, బోళాన్ని ఇచ్చారు. ఎందుకు సాంబ్రాణి, ఎందుకు బంగారము, ఎందుకు బోళాన్ని ఇచ్చారు, ఎందుకు ఈ యొక్క మూడు ఇవ్వటంలో వారి యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటో నేను చెప్పి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన. ఎవరు కంగారు పడద్దు, ఒక 5 minutes సందేశాన్ని ముగిస్తాను. బంగారము తీసుకొచ్చినటువంటి జ్ఞాని, వారు ఖగోళ శాస్త్రవేత్తలు,
ఒక రకంగా చెప్పాలంటే యాజకులు, పారసీకులు, నిజంగా ఖగోళ శాస్త్రం నుంచి ఎక్కువ అధ్యయనం చేసేటువంటి వారు పారసీకులు అయితే, ఆ పారసీక దేశం నుంచి వచ్చినటువంటి వారు జ్ఞానులు. మొదటి గ్యాస్పర్ అనేటువంటి ఆ జ్ఞాని యేసుప్రభు వారికి బంగారం తీసుకొచ్చాడు. ఎందుకు బంగారం తీసుకొస్తారు? పూర్వ దినాల్లో బంగారం ఎవరికి ఇస్తారు? ఒక రాజుకు బహుమానం ఇవ్వాలంటే బంగారాన్ని ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో చాలా ఆధారాలు ఉన్నాయి. శాబ దేశపు రాణి సొలొమోను మహారాజుకి బంగారాన్ని తీసుకువెళ్ళిందండి. సొలొమోను మహారాజుకి బంగారం తీసుకెళ్ళింది. ఒక రాజుకి ఒక బహుమానం ఇస్తున్నప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవ్వాలి, గోల్డ్ ఇవ్వాలి, అది ఆనర్. అందుని బట్టి యేసు ప్రభు వారిని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుడుగా ట్రీట్ చేస్తున్నటువంటి వారు యేసు ప్రభు వారికి బంగారాన్ని ఇచ్చారు. నిజంగా ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్న ముందు వారి హేరోదు దగ్గరికి వెళ్ళి, వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? మేము ఆ నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చుతామని అన్నారు. యేసు ప్రభు వారిని రాజుగా వారు ట్రీట్ చేశారు. రాజుగా వారి జీవితాల్లో స్థాపించుకున్నారు. అవును, ఈరోజు నీవు కూడా యేసుని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు? యేసు ప్రభువుని ఏ విధంగా హృదయంలో స్థాపించుకుంటున్నావు? యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పరిపాలించే రాజుగా నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నిన్ను పరిపాలిస్తాడు. ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. పుట్టుకతోనే రాజుగా పిలువబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్ర సింహంగా ఉన్నటువంటి వాడు ఆయన రాజు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రాజు అంటే పరిపాలన చేసేటువంటి. మీకు తెలుసా, యేసు ప్రభు వారి లోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన రాజుగా, ప్రభుడుగా ఆయన రాబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఆయన జరిగించబోతున్నాడు. ఆయన చక్రవర్తిగా ఉండబోతున్నాడు, రాజుగా ఉండబోతున్నాడు. ఆయన క్రింద మనందరూ కూడా సామంత రాజులుగా, తనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అంటే ఆయన ఈ లోకానికి తన రాజ్యాన్ని తీసుకొస్తున్నప్పుడు మనందరినీ కూడా ఆ రాజ్యంలో సభ్యులు కాదండి, మనల్ని కూడా రాజరిక హోదాని ఇస్తాడు. రాజులని యాజక సమూహంగా దేవుడు మనల్ని ఆల్రెడీ చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బంగారము రాజరికానికి సాదృశ్యము, బంగారము పరిశుద్ధతకు సాదృశ్యము. నిజంగా యేసు ప్రభువా నువ్వు పరిశుద్ధుడవయ్యా, వేల్పుల్లో నీ వంటి వాడు లేడయ్యా అని చెప్పి పరిశుద్ధుడు అని చెప్పడానికి బంగారాన్ని ఇచ్చినట్లుగా మన దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. రెండోదిగా ఆ జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బోళాన్ని తీసుకొచ్చారు. బోళం అనేటువంటిది ఔషధ లక్షణాలు కలిగినటువంటిది. బోళం అనేటువంటిది ఒక చెట్టు నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఒక ద్రావకం, లేకపోతే చెట్టు నుంచి రిలీజ్ అయినటువంటిది. బోళాన్ని ఎక్కడ వాడేవారు అని ఆలోచన చేస్తే చరిత్ర చాలా సందర్భాల్లో చెప్తున్నాను. బోళాన్ని ఎక్కడ వాడేవారంటే ఈజిప్షియన్స్ ఎక్కువగా బోళాన్ని వాడుతుండేటువంటి వారు. మీలో చాలామందికి ఐగుప్తు చరిత్ర తెలుసు, ఈజిప్ట్ గురించి తెలుసు. మమ్మీ అనేటువంటి ఆ పదాన్ని మీరు వినే ఉంటారు. ఐగుప్తు భాషలో మమ్మీ ఏమంటారంటే శవాన్ని మమ్మీ అంటారు. ఈరోజు చాలా సినిమాలు కూడా వచ్చినాయి, మమ్మీ 1, మమ్మీ 3, మమ్మీ 4, మమ్మీ 5 అని. అంటే మమ్మీ అంటే శవం అని అర్థం. పూర్వదినాల్లో చాలా జాగ్రత్తగా వినండి, పూర్వదినాల్లో ఈజిప్షియన్స్కి ఒక ఆచారం, ఒక నమ్మిక ఉండేటువంటిది, ఒక ట్రెడిషన్ ఉంటూ ఉండేటువంటిది. అదేంటంటే మనము నిత్య జీవాన్ని సంపాదించాలంటే, వైకుంఠానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన శరీరం కుళ్ళిపోకూడదు. అందును బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరోలు వారి శరీరాన్ని కుళ్ళిపోకుండా ప్రయత్నాలు చేశారు. మన యొక్క శరీరం డీకంపోజ్ అవ్వకూడదు. చచ్చిపోయిన తర్వాత మన శరీరాన్ని పురుగులు తినేస్తాయండి. ఒక 6, 7, 8 నెలల్లో మొత్తం మన శరీరం అంతా కూడా మాంసం అంతా పోయి ఆ ఎముకలు గూడు ఒకటే మిగులుతుంది, అస్థిపంజరంగా మారతాం. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం అస్థిపంజరాలుగా మారడానికి వీల్లేదు, మన శరీరంతోనే ఉండాలి. అందుకు ఏం చేయాలని చెప్పి వారు ఒక విధానాన్ని కనిపెట్టారు. ఆ విధానం పేరే మమ్మిఫికేషన్. చెప్పండి, మమ్మిఫికేషన్ ఎలా చేస్తారంటే చనిపోయినటువంటి ఫరో రాజుని ఇలా టేబుల్ మీద పరుండబెట్టి అతని శరీరంలో ఉన్నటువంటి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పెద్ద పేగు, ఆ తర్వాత మెదడు కూడా ముక్కుల్లోంచి తీసేసేవారు. తీసేసి వాటన్నింటికి ఒక జాడీలో పెట్టి ఈ శరీరాన్ని ఏం చేసేవారంటే 70 రోజులు బోళంలో నానబెట్టేవారు. బోళం అనేటువంటి ఆ పదార్థంలో 70 రోజులు సోక్ చేసేవారు. సోక్ చేసిన తర్వాత ఆ బాడీని ఇలా తీసుకొచ్చి దానికి సుగంధ ద్రవ్యాలు రాసి, దానికి ఎలబాస్టర్ అనేటువంటి ఒక సుగంధ ద్రవ్యాన్ని రాసి సన్నపు నారబట్ట చూసుకుని దాన్ని చుట్టేసేవారు. చుట్టేసి ఒక బాక్స్లో పెట్టి నేడు ప్రపంచవింతలుగా చలామణి అవుతున్నటువంటి పిరమిడ్స్లో, ప్రపంచవింతలుగా చలామణితున్న పిరమిడ్స్ మీకు తెలుసు. ఈజిప్ట్ దేశానికి వెళ్తే 7 పెద్ద పిరమిడ్లు ఉన్నాయి, ఇంకా అనేకమైన పిరమిడ్స్ అక్కడ ఉంటాయి. ఆ పిరమిడ్స్ ఏంటనంటే మానవ నిర్మిత కట్టడాలు అంటారు, కానీ వావి సమాధులు. ఎవరి సమాధులు అంటే ఫరో రాజుల సమాధులు. ఆ పిరమిడ్లో పెట్టేసేవారు. పిరమిడ్లో పెట్టిన తర్వాత ఆ శరీరాలు కుళ్ళిపోయేవి కావు. నిజం చెప్తున్నాను. ఎలా తెలుసు పాస్టర్ గారు అంటారా? మీరు ఈజిప్ట్ మ్యూజియానికి వెళ్ళండి. రోజున ఈజిప్ట్ మ్యూజియం ఉంది. ఈజిప్ట్ మ్యూజియానికి వెళ్తే మీకు కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అక్కడ, అవి సమాధులుగా అలాంటి పెట్టెల్లో పెట్టి ఆ యొక్క పిరమిడ్స్లో పెట్టేస్తే ఆ సమాధుల్లో పెట్టబడినటువంటి ఆ యొక్క బాడీస్, డెడ్ బాడీస్
నేటికి కూడా కుళ్ళిపోకుండా ఉన్నాయి. సుమారుగా క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి ఆ బాడీలు నేటికి కూడా ఎలా ఉన్నాయంటే డీకంపోజ్ అవ్వకుండా, అస్థిపంజరాలుగా మారకుండా, కుళ్ళిపోకుండా ఉండగలిగినాయి. ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు షో ఏ మమ్మీ, ఒక మమ్మీని మీకు చూపిస్తాను. ఆ మమ్మీని మరొకసారి చూడండి. నేటికి కూడా క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి వారు ఈనాటికి కూడా ఐగిప్తు మ్యూజియంలో కనబడతారు. ఒక మమ్మీని ఒకసారి చూపించండి, బ్రతికున్న లేకపోతే కుళ్ళిపోయినటువంటి డీకంపోజ్ అవనటువంటి ఒక మమ్మీని మీరు చూస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఈ మమ్మీలు ఉన్నాయి. నా కళ్ళారా చూశాను నేను. అంటే ఎందుకు ఆ డెడ్ బాడీలు కుళ్ళిపోలా, ఎందుకు ఆ డెడ్ బాడీలు డీకంపోజ్ అవ్వలేదు అంటే బోళం ఏం చేస్తుంది? శరీరాన్ని కుళ్ళిపోకుండా చేస్తుంది. మరి ఆ జ్ఞాని యేసుప్రభు వారికి బోళాన్ని ఎందుకు ఇచ్చాడు? బోళం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ జ్ఞాని గమనించాడు, ప్రభువా నీ శరీరం కుళ్ళిపోదయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ దేవునామం పరచండి. నీ శరీరం కుళ్ళిపోదు. ప్రతి ఒక్కడి బాడీ కుళ్ళిపోతుంది, ప్రతి ఒక్కడు చనిపోతాడు, కానీ నువ్వు మృత్యుంజయుడు అయ్యా, నువ్వు లోకరక్షకుడు, మృత్యుంజయుడివి. నీ శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడు తండ్రి అయినటువంటి దేవుడు. నీ శరీరం కుళ్ళు పట్టదు అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు మృత్యుంజయుడుగా ఈ లోకంలో ఆయన పిలువబడ్డాడు. యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అందరిలాంటి వాడు అనుకుంటున్నావా? యేసు ప్రభు అంటే సాంఘిక సంస్కర్త అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిని అంబేద్కర్తో పోలుస్తున్నావు నువ్వు? యేసు ప్రభువారిని గాంధీతో పోలుస్తున్నావా? వీరు గొప్పవారే, చాలా గొప్పవారే, కానీ వారికంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రవక్తల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ సాంఘిక సంస్కర్త అయినా, ఏ చరిత్రకారుడైనా సరే మరణాన్ని తిరిగి జయించాడా? ఏ యొక్క బాబా అయినా సరే, ఏ స్వామీజీ అయినా సరే మరణాన్ని తిరిగి జయించాడా? ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఖాళీ సమాధి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని సవాలు విసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మృత్యుంజయుడు. అందుని బట్టే ఆ బోళాన్ని కానుగ్గా ఇచ్చారు. ఒక్కొక్క లోహము, ఒక్కొక్క బహుమానము ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ ప్రపంచానికి అందిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం కొల్లదు, యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడు. మూడో జ్ఞానం ఏమి ఇచ్చాడు? సాంబ్రాన్ని ఇచ్చాడు. సాంబ్రాన్ని ఎక్కడ వాడతారు? మా ఇంట్లో వాడతాం పాస్టర్ గారు అని చెప్పొద్దు. సాంబ్రాన్ని ఎక్కడ వాడతారంటే ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు దేవునికి ధూపాన్ని వేస్తాడు, సాంబ్రాణితో ధూపాన్ని వేస్తాడు. సాంబ్రాణి అనేది సుగంధ ద్రవ్యం, చాలా విలువైనటువంటి సాంబ్రాణి. కొన్ని ప్రాంతాలకి సాంబ్రాణి గురించినటువంటి ఇక్కడ దొరికే అన్ని డూప్లికేట్లే, కానీ ఆ ఒరిజినల్ సాంబ్రాన్ని తెచ్చుకుని ఒక్కసారి దాన్ని వెలిగిస్తే 4-5 రోజులు ఆ వాసన ఇంట్లోంచి పోదు. అంత విలువైనటువంటి సాంబ్రాణి ఆ యేసు ప్రభు వారు కానుగ్గిచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని ఆ వ్యక్తి అభివర్ణిస్తున్నాడు, ఏమని తలంచాడు అంటే యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేయాలి. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? ఆయన రోల్ ఏంటి? ప్రధాన యాజకుడు చేసేటువంటి డ్యూటీస్ ఏంటి? ప్రధాన యాజకుడు చేసేటువంటి పనులు ఏంటంటే దేవునికి మానవులకి మధ్యవర్తిత్వాన్ని వహించేటువంటి వాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మనుషుల యొక్క బలర్పించిన రక్తాన్ని దేవునికి సమర్పిస్తుండేటువంటి వాడు, ప్రజల యొక్క విజ్ఞాపనలను దేవుని దగ్గరికి తీసుకెళ్తుండేటువంటి వాడు. అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి మానవులకి ఈ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్. ఈ రోజున యేసు ప్రభు వారు కూడా మీడియేటర్గా వచ్చారు. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకు పరమ తండ్రి అంటే దేవునికి మధ్యవర్తిగా నిన్ను ఆ తర్వాత నన్ను ఆ తండ్రి అంటే దేవునితో కలపడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యాకోబు దర్శనం కూడా అదే కదా. సో పైనుంచి దేవదూతలు పైనుంచి కిందకి దిగుతున్నారు, కింద నుంచి పైకి వెళ్తా ఉన్నారు. అంటే ఆ నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనందరినీ కూడా పరలోక రాజ్యంలో తండ్రితో కలపగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. జీసస్ ఈజ్ ఎ లాడర్. గట్టిగా చప్పలు కొట్టండి. యేసు ప్రభు వారు ఒక నిచ్చెన లాంటి వాడు. యేసు ప్రభు వారు భూమి నుంచి పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపించేటువంటి ఒక మార్గమైనటువంటి వాడు. ఈజ్ ద లాడర్. ఈ లాడర్ మాత్రమే కాదు, ఈజ్ అ లీడర్ ఫర్ ఎవ్రీబాడీ. ఆయన మన నాయకుడు, ఆయన లీడర్. ఆలోచించండి నా ప్రియదేవచు నాయకమా, ఆయన ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:20 అందరికీ తెలుసు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. గత వారం నేను క్రిస్టోఫెనో గురించి చెప్పాను. ఫిలసాఫికల్గా క్రిస్టోఫెనా అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రత్యక్షత, దాన్ని క్రిస్టోఫెనా అంటారు. నేను చాలా విషయాలు గత ఆదివారం చెప్పాను, చాలా మర్మయుక్తమైనటువంటి విషయాలు చెప్పాను. క్రిస్టోఫెనా అంటే యేసుక్రీస్తు పాత నిబంధనలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. మనం త్రిత్వ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయింది, కానీ ముందుగానే ఆయన ఆదిలోనే ఉన్నాడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఆయన అనేక సందర్భాల్లో ప్రత్యక్షపరచబడ్డాడు. అబ్రహాముకి ఆ యొక్క సింధూరవనములో
ఆ మమ్రే దగ్గర ఆ ముగ్గురు మనుషులు ఎవరనంటే అందులో క్రీస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మండుచున్న పొద దగ్గర మోషేకి కనిపించినటువంటి వాడు క్రిస్టోఫెనో అంటే క్రైస్ట్ కనిపించాడు. ఆ తర్వాత యెహోషువాకి దేవాదేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అదేంటో తెలుసా? నేను యెహోవా సేనాధిపతినని చెప్పినటువంటి విషయాలు మనకు తెలుసు. యెహోషువ యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి ఒక స్ట్రాటజీ ఉంది. అతనికి ఒక యుద్ధ స్ట్రాటజీ ఉంటే ఆ యుద్ధ స్ట్రాటజీని జరపాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక రాజు అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తిని చూస్తాడు. చూడ్డానికి చాలా ఎత్తరగా ఉంటాడు, చాలా అజానుభావుడిగా ఉంటాడు, చాలా భయంకరమైన రూపం అతనిది. వెళ్ళి అంటాడు, నువ్వు మాకు సంబంధించిన వాడువా, శత్రువులకు సంబంధించిన వాడు అంటే? నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నేను యెహోవా సేనాధిపతిని అన్నాడు. వెంటనే సాష్టాంగ పడతాడు యెహోషువ. ఒక సైన్యాధిపతి మరొక సైన్యాధిపతి ముందు ఏనాడు కూడా సాష్టాంగ పడడు. కానీ ఈ సేనాధిపతి ఎవరు? ఇశ్రాయేల్ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ అనేటువంటి జోషువ యెహోవా సేనాధిపతి ముందు సాష్టాంగపడి, నీ దాసునికి సెలవు, నేనేం చేయాలి అన్నప్పుడు ఆ యెహోవా సేనాధిపతి యెహోషువని గైడ్ చేస్తాడు. యెరికో పట్టణం మీద విజయాన్ని సాధిస్తాడు. ఆ సేనాధిపతి ఎవరు? ఈజ్ ఎ క్రిస్టోఫెనో అంటే క్రీస్తు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మనకు తెలుసు. ఆయన్ని ఎక్కడా కూడా మనం క్రొత్త నిబంధనలో కూడా ప్రస్తావించారు. అతని పేరు మెల్కీసెదెక్. ఎంతమంది తెలుసు మెల్కీసెదెక్? మెల్కీసెదెక్ అబ్రహాము మెల్కీసెదెక్ ఏమిచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. షాలేం రాజుగా తన యుద్ధంలో సహకరించాడు. నిజంగా ఎంతగానో అలసిపోకుండా షాలేము రాజు, ఆ తర్వాత ఇంకా చెప్పాలని మెల్కీసెదెక్ ఎంతగానో సాయం చేశాడు. ఆ మెల్కీసెదెక్ ఎవరు? ఆ మెల్కీసెదెక్ గురించి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి, ఆయన జాతి లేని అంటే వంశం లేనిటువంటి వ్యక్తి అని చెప్పబడింది. దానికి వంశం లేదు. ఎవరు ఆయన తల్లిదండ్రులు అంటే ఎవరు చెప్పలేరు. వారి పూర్వీకులు ఎవరంటే షాలేం రాజు యొక్క పూర్వీకులు ఎవరో చెప్పలేరు. మెల్కీసెదెక్ ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్గా మనకు కనబడుతూ ఉంటాడు. ఆ తర్వాత మెల్కీసెదెక్ మరొక అంశం ఏంటి తెలుసా? ఆయన ప్రధాన యాజకుడట. మెల్కీసెదెక్ యాజకుడు. ఆ తర్వాత ఆ యొక్క మెల్కీసెదెక్ ఆ షాలేము రాజు యాజకుడు ఒకళ్ళే అవుతారా? ఈ యొక్క రేర్ కాంబినేషన్ ఎంటైర్ బైబిల్ గ్రంథంలో ఎవరిలో మనం చూడం. ఈ యొక్క ఒకటి ఏంటంటే జాతి లేని వంశం లేనిటువంటి వ్యక్తి, రెండోదిగా షాలేము రాజు అంటే ఆయన రాజు, మూడోదిగా యాజకుడు. ఈ 3 లక్షణాలు బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిలో కూడా మనం చూడలేం. కానీ యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఈ యొక్క షాలేం రాజుకున్నటువంటి లక్షణాలు, మెల్కీసెదెక్ ఉన్నటువంటి లక్షణాలు మనకు కనబడతాయి. మెల్కీసెదెక్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. మెల్కీసెదెక్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. మీరు చూస్తున్నారు మెల్కీసెదెక్ పాత నిబంధన కాలంలో కనబడుతున్నాడంటే ఈజ్ ఎ క్రిస్టోఫెనా. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు. నేను ముగింపులోకి వస్తున్నాను. నిన్ను నన్ను ప్రభువుకి కలపడానికి, తండ్రికి కలపడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒక చిన్న విషయం జరిగిన సంఘటన చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. న్యూజిలాండ్ అనే దేశంలో ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు. ఒకరోజు 2 గొర్రెలు ప్రసవానికి సిద్ధమైనవి, డెలివరీకి సిద్ధమైనప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నాడు. డెలివరీ చేయించాలి ఆ ప్రధాన కాపరి, లేకపోతే ఆ కాపరే చూసుకోవాలి ఆ యొక్క గొర్రెల్ని. అలాంటి సందర్భంలో ఏం జరిగింది తెలుసా? ఒక గొర్రె ప్రసవించింది. ఆ గొర్రె ప్రసవిస్తున్నప్పుడు పెయిన్స్ తట్టుకోలేక తల్లి చచ్చిపోయిందండి. కానీ గొర్రె పిల్ల మాత్రం బతుకుంది. ఆ తర్వాత రెండో కేసులో అంటే రెండవ గొర్రె కూడా ప్రసవించింది. అక్కడేం జరిగిందంటే ఆ గొర్రె పిల్ల చచ్చిపోయింది, ఆ తర్వాత గొర్రె మాత్రం బ్రతుకుంది. ఇక్కడేమో తల్లి చచ్చిపోయింది, ఇక్కడేమో గొర్రె పిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పుట్టిన గొర్రె పిల్ల వెంటనే దానికి ఏం కావాలంటే తల్లి పాలు కావాలి, ఏడుస్తుంది. తల్లి పాలు కావాలని ఏడుస్తుంది. దగ్గరికి వెళ్తుంది. నిజంగా చచ్చిపోయిన ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి నిజంగా తాగడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలోంచి పాలు రావట్లేదు, మరణించింది అది. ఈ విషయాన్ని చూసినటువంటి ఆ యొక్క ప్రధాన కాపరి లేకపోతే గొర్రెల కాపరి హృదయం చూకుమందండి. ఇప్పుడే పుట్టిందే గొర్రె పిల్ల, దానికి పాలు కావాలి, ఏడుస్తుంది, కానీ తల్లి చచ్చిపోయింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! ఏం చేయాలి? దానికి ఎలాగైనా సరే తల్లి పాలు పట్టాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చింది. సో ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి బతుకున్నటువంటి వేరే తల్లి దగ్గర తీసుకెళ్ళి ఆ పొదుగు దగ్గర పెట్టాడు. గొర్రె పిల్ల తాగాలని ప్రయత్నం చేస్తుంది, కానీ తల్లి మాత్రం చీదరించుకుంటుంది. నువ్వు నాకు సంబంధించినటువంటి దానివి కాదు, నా శరీరంలోంచి వచ్చినటువంటి దానివి కాదు. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి ఆ రక్తము, ఆ యొక్క సీము ఏదైతే ఉందో అది నాకు సంబంధించింది కాదు, నా బిడ్డ కాదు నువ్వు అని ఈజీగా తన వాసన పసిగట్టి తోసేస్తూ ఉంది. గొర్రెల కాపరికి ఏం అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు దీన్ని దగ్గర రానివ్వట్లేదు, ఎందుకు పాలు ఇవ్వట్లేదు అనుకున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇస్తుంది మరి? తన పిల్ల అయితే ఇస్తుంది, కానీ ఇవ్వకపోయేసరికి
ఆ యొక్క గొర్రెల కాపరి చాలా తెలివైనటువంటి వాడు, చాలా జ్ఞానం కలిగినటువంటి, సమయస్ఫూర్తి ఉంది అతనికి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఏం చేశాడు తెలుసా? చచ్చిపోయిన గొర్రె పిల్ల ఉంటుంది చూసారా, ఆ గొర్రె పిల్లకి చర్మాన్ని తీసేసి ఈ బతుకున్నటువంటి గొర్రె పిల్లకి కుట్టేశాడండి. కుట్టేసి దాని చర్మాన్ని తీసేసి ఆ చర్మం దానికి వేసి ఇప్పుడు తీసుకెళ్ళి తల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు. బతుకున్నటువంటి తల్లి దగ్గరికి తీసుకెళ్తే అది వెంటనే వాసన చూసుకుంది, నాలుకతో నాకింది, అవును నా బిడ్డ యొక్క స్కిన్ ఇది, నా బిడ్డకు సంబంధించింది అని చెప్పి పాలు ఇవ్వటం ప్రారంభించింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామముపరచండి. ఈరోజు యేసు ప్రభు వారు చేసింది ఇదే. నేను ఈ యొక్క విషయాన్ని చదివినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపడ్డాను. ఎగ్జాక్ట్లీ ఈ స్టోరీ మీకు అర్థమైపోతే క్రిస్మస్ స్టోరీ మీకు అర్థమైపోయినట్టే. ఈ స్టోరీ మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారో నీకు అర్థమైపోయింది. వాస్తవానికి తండ్రి నుంచి మనకు విరోధ భావం కలిగింది. పాపం చేయడం ద్వారా తండ్రికి మనం విరోధులుగా మార్చబడ్డాం. ఏదైనా మన ఆదిపితరులైన ఆదాము హవ్వలు పాపం చేయడం ద్వారా దేవుని మహిమను కోల్పోయారు. అందుని బట్టి దేవుడు వాడిని స్వీకరించలేకపోతున్నాడు. వాడిని ఏదైనా వనంలోంచి బయటికి పారదోలితే ఆ శాపం మనందరినీ వెంటాడింది. ఇప్పుడు మనం పొరపాటున తండ్రి దగ్గరికి యాక్సెప్ట్ చేయమంటే నువ్వు నాకు సంబంధించిన వాడు కాదయ్యా, నా మహిమ నీ మీద లేదు అని తండ్రి అనేటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనం రిజెక్ట్ చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన మహిమను విడిచి, ఆ పరలోక రాజుల మహిమను విడిచి తన మహిమను మనపై ఆయన కృమ్మరించాడు. ఇప్పుడు అంటున్నాడు, నీ మహిమ నీకు సంబంధించిన వాడే వీళ్ళు, నీ యొక్క రక్తము చేత, నా రక్తము చేత వీరందరూ కడగబడి నీ మహిమను పొందుకున్నారు అయ్యా ఇదిగో అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర తీసుకెళ్ళి పెట్టినప్పుడు తండ్రి అప్పుడు చూసి ఇది నా మహిమే, ఇది నువ్వు నాకు సంబంధించినటువంటి వాడివే, నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు రావచ్చు నా దగ్గరికి, నువ్వు చేరొచ్చు పరలోక రాజ్యానికి అని తండ్రి అనేటువంటి దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇదే యేసు ప్రభు వారు చేశారు. ఆయన రక్తాన్ని మన మీద పులిమాడు, ఆ శిలువ రక్తాన్ని మన మీద పులియాడు, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని మన మీద పులిమాడు. ఆ రక్తం ద్వారా మనకేంటి? పాపక్షమాపణ, అనగా ఆ రక్తం ద్వారా మనకు రక్షణ కలుగుతుందని దేవునికి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇవ్వండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో జరిగిన వింతలు. కాబట్టి మీరందరూ కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మీరు ఇంకా ప్రభుకి సమీపంగా చేరాలి. క్రిస్మస్ రోజున ఒక బాధ్యత ఉంది. యేసుక్రీస్తు రక్షణ పొందినటువంటి నీవు అనేక మందికి రక్షణ అందించాలి. ఆ గొర్రెల కాపరి ఏ విధంగా శుభ సందేశాన్ని అనేక మందికి చేరవేశారో, ఆ గాబ్రియల్ ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు జనన వార్తను అనేక మందికి చెప్పిందో, మీరు కూడా సువార్తను ప్రకటించే సువార్థికులుగా మీరు మారాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. తద్వారా దేవుని ఆశీర్వాదం మెండుగా మీరు పొందుకుంటారు. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారు ఆయన యొక్క జన్మలో జరిగినటువంటి వింతలు కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు లేచి వెళ్ళదు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్నటువంటి వారిలో ప్రతి ఒక్కరిని కార్యసిద్ధిని కలుగు చేయండి. క్రైస్ట్ టెంపుల్ ఎంత ఆశ్చర్యరీతిగా గతించిన 3 వారాల నుంచి అనేకమైన కార్యక్రమాల్లో మేము ఆనందిస్తున్నాం. వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, నీకు స్తోత్రాలు. సంఘాన్ని నానాటికి దీవిస్తూ వస్తున్నారు, నీకు స్తోత్రాలు. ఇంకా బలపరచు, నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.